అనాథ శవాలను అడ్డుకున్న తాలూకా ఎస్ఐ కృష్ణభవన్పై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేస్తామని దళిత నేత నీలమనేంద్ర అన్నారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక బంజారా యువత అయిన యశోద చౌహాన్ రిమ్స్ హాస్పిటల్లో మృతి చెందిందని, ముత్తయ్య చేతిలో మోసపోయిన యశోద చౌహాన్ బంధువులు రాకపోవడంతో ఒంగోలు మార్చిరీలో అనాథ శవంగా ఉందని, ఆమెకు మేమే అంత్యక్రియలు చేస్తామని తాలూకా తెలియజేశామని, ఈ సందర్భంగా ఒంగోలు కమ్మపాలెంలో అంత్యక్రియలు జరపడానికి తీసుకెళ్తుండగా తాలూకా ఎస్ఐ కృష్ణపావని రిమ్స్ వద్ద వీరంగం సృష్టించారన్నారు. అంతేగాక మీడియాపై, కెమెరాలపై దూసుగా ప్రవర్తించారన్నారు. సి కృష్ణభవన్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర, గిరిజన బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు గంటా సుబ్బారావు, మానవహాన్ నాయకులు దేవరపల్లి రమణయ్య, పోలీసు కాదుగా ఎవరు సంగతి చెప్తారు, పోలీసు చెప్తారు ఏమంటారు వీడు చిన్న వయసులో నిన్న శనివారం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో అనాథ రవాణా అంతిమయాత్రకి అడ్డుపడి ఫ్లెక్సీ చేసి దళిత నాయకులపై జరిగిన చేసిన తాలూకా ఎస్ఐ కృష్ణపావనిపై మరికొందరు పోలీసు అధికారులపై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేస్తారు. ఎందుకంటే చనిపోయిన యశోద టెర్రరిస్టుగా కర్ణాటక రాష్ట్రానికి చెంది మోసపోయి పేదరికంతో పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల చెరువులో పనిచేయడానికి వచ్చి అక్కడ అనగనమెట్ల మండలం నార్గడ్లకు చెందిన ముత్తయ్య నేతను పరిచయం అయ్యాడు. 2 సంవత్సరాలుగా అమ్మాయిని సహనం చేశాడు. ఆ అమ్మాయిని ఒంగోలు సంతానగర్లో వాడి నిలబెట్టాడు. ఆమె ప్రస్తుతం సంగుటూరు మండలం ముసినడవనూరు గ్రామం వద్ద ఉన్న అక్కడున్న రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఇతను 2 నెలల నుంచి కనపట్టలేదు అమ్మాయికి. ఆ అమ్మాయి ఏంటి ఇతను రావట్లేదు కనుక్కొని తీరా ఇతని పెళ్ళి అయింది, ముత్తయ్యి 2 పిల్లలు ఉన్నారని తెలుసుకొని తాను మోసపోయినని మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. కానీ వాళ్ళు పోలీసులు పట్టించుకోలేదు, కేసు నమోదు చేయలేదు. అమ్మాయి పోలీస్ స్టేషన్ తిరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మాయికి ఈ రాష్ట్రం కాదు, ముద్దాయి ఈ జిల్లాకు చెందినవాడు. ఆ అమ్మాయి విసికి వేసారి జిల్లా ఎస్పీ గారిని 11వ తారీఖున సోమవారం రోజు గ్రీవెన్సెల్లో కలిసి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయలేదు, ఇక్కడ తనని ఊరు ఆదరించేవాళ్ళు లేదని వెళ్ళి బయటకు వచ్చి ఎస్పీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకుంది. పాపం 90% గాయాలతో గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వెళ్ళి మరుసలో విషయం తెలిసిన వెళ్ళి ఆ రోజు పరామర్శకు వెళ్ళాం. కానీ వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మేము సాగు చేద్దామని వెళ్ళాం. కానీ అమ్మాయి మళ్ళీ 3వ రోజే చనిపోయింది. చనిపోతే మేము శుక్రవారం రోజు చనిపోయిన మాకు తెలిసి వెళ్ళి ఆ తాలూకా శ్రీని అడిగినాము. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రామన్నారు, శవాన్ని తీసుకోవడానికి కూడా. అంటే సరే అండి, మాకు ఎందుకు మేము చేస్తాము. అంతకుముందు కూడా నక్సలైట్లు కూడా మాధవరావు తీసుకున్నప్పుడు 2001, 2002 వాళ్ళ శవాన్ని కూడా నేనే స్వాధీనం చేసి సందర్భం పెట్టి ఊరేగించి అలాటకోటం ఎన్కౌంటర్లో క్యాషన్న పద్మక్క మరో అతను వాళ్ళ చేసాము. అప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర చూసాను బొట్టు పెట్టామని చెప్పాము. తర్వాత మేము చెప్పాము, సింగరాకొండ బంగారు బాబు నాయుడు పెళ్లి చేస్తుంటారు, అతనికి అప్పచెప్పండి, మున్సిపాలిటీ వారికి అప్పచెప్పాలంటే ఎవరైనా మనిషి మానవ గౌరవంతో చేయాలి. అంత్యక్రియలు అనాథలాగా చేయొద్దండి, అంత మేము చేసి తీసుకుంటాం, మేము అంత్యక్రియలు చేస్తామన్నాం. అంతటా మేము అక్కడ సీన్ అనే ఒక అతను ఉంటే అంబులెన్స్ అతనితో మాట్లాడి వాళ్ళే కుంట తీసి వాళ్ళే అంబులెన్స్లో తీసుకెళ్ళి వాళ్ళే ఖననం చేస్తాం. మేము అందరం వెళ్దామంటే సిఐ గారు మీరు కూడా రండి, మనం దగ్గరుండి అంత్యక్రియలు చేద్దాం అంటే నేను వీలుంటే వస్తాను లేదా ఎస్ఐని పంపిస్తానని చెప్పి కృష్ణభవన్ నుంచి ఎస్ఐ గారిని. కానీ
మరుసటి రోజు మా ప్లేట్ మార్చేసి మేము పోస్ట్ మార్టం డాక్టర్ రాకపోతే డాక్టర్తో మాట్లాడి అన్నీ చేసి మేము ఫోన్పే డబ్బులు కొట్టాం. ఆ అంబులెన్స్ అతను కొండ తీసాడు. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు కొంట తీయలేదు, వాళ్ళు ఏమీ చేయలేదు. తర్వాత వీళ్ళు మున్సిపాలిటీకి లెటర్ పెట్టారు. మున్సిపాలిటీ రాత మేము అని పిలిపించాము, క్రిమేషన్ సర్టిఫికేట్ కావాలని. అయితే క్రిమేషన్ సర్టిఫికేట్ లోపల వ్యాన్ బయటకు వస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమన్నా అంటే ఈ లోపం వాళ్ళని ఇది చేయాలని. అలానే కర్ణాటక చెందిన అమ్మాయి మాసిపోయింది, చచ్చిపోయింది, మొత్తం అరెస్ట్ చేయాలి, ఫ్లెక్సీ మాదిరి అంతే. మేము మాట్లాడుతున్నాం జోహార్ యశోద మొత్తం అరెస్ట్ చేయాలని. అయితే నేరమా? యశోద ఏమైనా టెర్రరిస్టా? అనాథ శవానికి అంత్యక్రియలు చేయడం నేరమా? కేసు పెట్టుకోమని పోలీసులు మేము సిద్ధం. పోలీసుకి ఎన్నో కేసులు పెట్టారు మా అమ్మాయిని, పెట్టుకోమనండి. నేను ఇస్తే తర్వాత సీదే కూడా చెప్పాను. అంతటా తాలూకా ఎస్ఐ నిన్నటి నుంచి ఉంది ఈ కేసు విషయంలో, కొత్త కాదు. అమ్మ చాడాబడిగా ఫ్లెక్సీ చేయటం, అరవటం, కేకరేయటం, ఫోటోగ్రాఫర్లు ఫోటో తీస్తుంటే వీడియోలు తీస్తుంటే అరవడం. అంటే ఫోటోలు తీయటం నేరమా? జర్నలిస్టులు వీడియోలు తీయటం నేరమా? ఏమైనా ఆంతరంగిక విషయమా? రాష్ట్ర కుంభకుంభం అది ఏమన్నా కాదు కదా. పబ్లిక్ విషయం, ప్రజలకు సంబంధించింది, ప్రాణాలు పోయింది. కనీసం సానుభూతి లేకుండా అంత వీరంగా వేయాల్సిన అవసరం లేదు. అనాథ అంతిమయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సీలు చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని అగౌరవపరిచారు, దళిత నాయకుల్ని అగౌరవపరిచారు, బెదిరించారు. కాబట్టి మేము భవిష్యత్తులో పోలీసు వైఖరి సెక్షన్లో వస్తే మాకు కూడా కేసు పెట్టవచ్చు. మొట్టమొదటిసారిగా మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాం. తాలూకా ఎస్ఐని సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని, ఆమె కేసు నమోదు చేయాలని, ఆమె సహకరించిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలని మానవ హక్కుల కమిషన్. కర్ణాటకకు చెందిన ఒక మహిళ ఆ బంజారా కులం అధ్యక్షుడు, బ్రాహ్మణులైనా ఎవరైనా మోసుకొచ్చి ఈ జిల్లాలో మహిళా సంక్షేమ శాఖ వాళ్ళు వాళ్ళ సంరక్షణ కూడా. అలాగే మేము వచ్చిన ఎవరు తెలియదు పట్టించుకున్నారు. తాలూకా ఎస్ఐ కృష్ణపాలన వ్యాన్లో నుంచి శవాన్ని దించండి, మళ్ళీ బయలుదేరి కానీ వెనక్కి తీసుకుంది, ఆటోలో తీసుకెళ్తాం శవాన్ని అని శవాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఎవరు అడిగినా యశోద ఎవరు? తాలూకా ఊరి పోలీసు రూల్స్ ఉన్నాయా? ఒక అనాథ శవం ఊరు తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళి మీకు నష్టం ఏంటంటే అనాథ శవాన్ని కంటిన్యూ చేస్తున్నారని సింగరాయకొండలో మన ఉమ్మడి చేసి రాయబడి శ్రీనివాసరావు గారు బంగారు బాబు నుంచి చాలా వ్యక్తి సన్మానించారు. చాలా ఎవరు చేయలేదు పని, అందరూ చేయలేదు ఆ పని. అనాథ శవాన్ని కానీ కంటిన్యూ చేయడం. మన దళిత హోంమంత్రి మహిళల రక్షణ కల్పిస్తాం, ఆడబిడ్డ కన్నా జరిగితే 5 నిమిషాలు ప్రత్యక్షం. జిల్లా కేంద్రం ఒంగోలు, ఈ పొలాల చెరువు కాదు, కొమరోడు కాదు. కేంద్రంలో ఎస్పీ గారు ఉంటారు, ఉన్నతాధికారులు, కలెక్టర్ ఉంటారు. ఇంత కొత్తగా వేస్తాయి. ఈ విధంగా అనాథ శవాన్ని పట్ల ఒక టెర్రరిస్ట్ శవం లాగా ఆ శవాన్ని ఎందుకు చేయడానికి ముందు కూర్చున్న దళిత నాయకుల మీద దౌర్జన్యం పోరాటం చేస్తున్నాం. ఆమె సస్పెండ్ చేయాలని ఆమె కేసును చట్టపరిచయం తీసుకుంటున్నాను. హింసాస్పర్ల దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరము, విచారకరం. మరి కర్ణాటకకి చెందినటువంటి ఒక బంజారా జాతికి సంబంధించినటువంటి యశోద నామి మరణించటం, వారి తల్లిదండ్రులు మేము శవాన్ని కూడా తీసుకోము, మాకు సంబంధం లేదని చెప్పటం. దానికి సంబంధించి మరి దళిత నాయకుడిగా ఉన్నటువంటి మరి నాగేంద్రరావు అన్న గారు మేమున్నాము, మేము ఆపన్న హస్తం ఇచ్చి అనాథని మేము దహనం చేస్తామని ముందుకు వచ్చారు. అలాంటి ముందుకు వచ్చినటువంటి వారిని అభినందించాలి. ఎందువల్లంటే అనాథలకు ఎవరు లేనప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అన్నగారు. మరి మేము శాంతియుత వాతావరణంలో మరి యశోద అంతిమయాత్రకే బయలుదేరేటటువంటి క్రమంలో ముందు రోజు ఒప్పుకున్నటువంటి పోలీసు వారు నియమ నిబంధనలతోటి కేవలము యశోద జోహార్ మొత్తం అరెస్ట్ చేయాలి, ఈ 2 నినాదాలతోటి బయలుదేరుతుండగా అక్కడ ఉన్నటువంటి మహిళా ఎస్ఐ గారు కృష్ణపావని గారు ఆమె దౌర్జన్యం చేసి చేతుల్లో ఫ్లెక్సీని తీసుకొని అక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు.
చూసే వాళ్ళకి ఎట్లా ఉందంటే వీళ్ళేదో కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు, ఈ ముద్దాయిలు మేము అరెస్ట్ చేస్తున్నాం అన్నటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు పోలీసు వారు స్నేహపూర్వకంగా ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసు అంటున్నారు. స్నేహపూర్వకంగా ఉండి ముందుకు వచ్చినటువంటి నాయకుల్ని అభినందించాల్సింది పోనిచ్చి మీరు దుర్భాషలాడుతూ మీరు అక్కడ యుద్ధ వాతావరణాన్ని తలపించారు. ఇది సక్రమైనటువంటి సాంప్రదాయం కాదు. తక్షణమే ఎవరైతే నిన్న ఆటంకపరిచి మమ్మల్ని భయంకరమైన వాతావరణం సృష్టించారో వారి విషయంలో పై అధికారులు స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకునేటటువంటి క్రమంలో మరి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసే దాంట్లో మేము కూడా ముందుండి మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నగారికి హామీ